నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. అంబర్పేట గోల్నాక అన్నపూర్ణ నగర్ లో నిన్న జరిగిన కుక్కల దాడిలో గాయపడిన 8 సంవత్సరాల బాలుడు రిత్విక్ ను పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామ్మోహన్ రావు వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నేను రోహన్ రెడ్డి గారు చెప్తాను. నేను ఇట్లా నర్సింగ్ ఒక్కసారి ఎందుకంటే మీరు కూడా మార్నింగ్ ఆఫీస్ ఉంటుంది అక్కడ వచ్చారనుకోండి. నేను ఒకవేళ బండి అయినా పంపిస్తాను, అన్నకాడికనే తీసుకెళ్తాను, బంజారాస్లో ఉంటాడు అన్న. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ చెప్తాను, మెసేజ్ పెడతాను. ఏదో వచ్చినది ఏదైనా ఆ అబ్బాయికి ఏదన్నా ఏ స్కూల్లో ఎక్కడ భాష చాలా గుడ్ క్లాస్ ఈ జోలి కుక్కలను మొత్తం జిడ్డు కుక్కలను డబ్బులు ఉన్నాయి. ఎటువైనా పోయాను డేంజర్ ఉన్నా కలిసి ఇంజక్షన్ చేసిండు. ప్రతిరోజు 4 రోజులు అట్లా చేయాలంటే మళ్ళీ ఇంజక్షన్ 3 సార్లు వేసుకోవాలి. సిపిఎల్ గేట్ ఎదురుగా మా ఆఫీస్ ఉంటుంది. ఒకసారి వస్తే నేను రోనాన్నకు చెప్పే దృష్టికి ఏమన్నా ఉంటే నేను మీకు సాయం చెప్పలేను. ఎందుకంటే నేను రోహన్ రెడ్డి గారు చెప్తాను. నేను నా ఆఫీస్ ఉంటుంది అక్కడ వచ్చారనుకోండి. నేను ఒకవేళ బండి అయినా పంపిస్తాను, అన్నకాడికైనా తీసుకెళ్తాను, బంజారాస్లో ఉంటాడు అన్న. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ చెప్తాను, మెసేజ్ పెడతాను. ఏం తోచినది ఏదైనా ఆ అబ్బాయికి ఏదన్నా ఏ స్కూల్లో ఎక్కడ భాష ఈ గోల్నాక డివిజన్ ఇక్కడ నిన్న సాయంత్రం బాలుడు ఇక్కడ పతంగి ఎగిరేసుకుంటుంటాడు. అతనికి సుమారు నాకు తెలిసిన బట్టి ఒక 4th క్లాస్ చదువుకుంటున్నాడు. అతను ఆ పిల్లోని ఎలా బీకే అంటే మొత్తం చనిపోయేటట్టు. ఇక్కడ ప్రజలు ఆ పిల్లోని గుంజుక రాకపోతే ఆ కుక్కలు దాడి చేసి అక్కడికి చంపేస్తుండే. దీని గురించి జిహెచ్ఎంసీ అధికారులకు ఇక్కడ సిపిఎల్లో కుక్కలది ఆపరేషన్ చేసి వాటిని ఏం చేస్తున్నారంటే ఈ గడ్డి సైన్లో వదిలేస్తారు. అవి ఇక్కడి నుంచి కొత్త బ్రిడ్జ్ వరకు టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఆ కుక్కలను పట్టుకోవడానికి కూడా నాకు తెలిసి దగ్గర సుమారు ఒక 1000 నుంచి 1500 కుక్కలు ఇప్పుడు ఇందులో తిరుగుతూనే ఉంటాయి. దీని ఇక్కడి నుంచి త్వరగా అంబర్పేట్ డివిజన్ నుంచి దీన్ని త్వరగా ఇక్కడి నుంచి తక్షణమే తీసేయాలి. ప్లస్ ఈ కుక్కలను ఆపరేషన్ చేసి మళ్ళీ ఇక్కడనే వదులుతున్నారు. ఈ నాల పక్కన ఈ గడ్డి సైన్లోనే వదులుతున్నారు. ఇక్కడ ఇంతకు ముందు ఇల్లులు తక్కువ ఉండే, ఇప్పుడు జనాభా పెరిగిపోయింది. చిన్న పిల్లలు ఉన్నారు. సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది, కైట్స్ ఎగరేసుకోవడానికి వాళ్ళు ఏదో సంథింగ్ పిల్లలు వస్తున్నారు. ఆ కుక్కలు విపరీతంగా దాడి చేస్తున్నాయి. దీని మీద జిహెచ్ఎంసీ అధికారులు తక్షణమే చర్య తీసుకోవాలి. ప్లస్ కుక్కలది అక్కడ ఉంది కదా లోపట వాటర్ వర్క్స్లో, అది తక్షణమే ఇక్కడి నుంచి తీసేయాలి. తీయని పక్షంలో మేము జిహెచ్ఎంసీ వాళ్ళ గారితో మేయర్ గారితో కూడా మాట్లాడతాము. దీన్ని తక్షణమే ఇక్కడ తీసే ప్రయత్నం చేస్తాం. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా భవిష్యత్తులో ఇది ఒక మనకు ఎందుకంటే మనం చెప్పడం కూడా మంచిది. పిల్లగాడు చనిపోతే మాత్రం ఈరోజు అయితే భారీ స్థాయిలో బాగా నష్టపోతుండే. వాళ్ళ తల్లిదండ్రులు ఈ చుట్టుపక్కల ప్రజలు ఆ పిల్లోని లాక్కొని వచ్చినందుకు ఈరోజు బతికాడు. కడుపు మీద కూడా కొరికింది, ప్లస్ వెనక కొరికింది. అతను కొరికిన అవి చూస్తే మాత్రం అయితే ఆ పిల్లోడు చనిపోవాల్సింది. అలాంటి పరిస్థితుల్లో మేము జిహెచ్ఎంసీ అధికారులకు ఆ మేడం గారికి చెప్తున్నాం, సద్గుణ మేడంకి, మేడం మీరు తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలి. తీసుకొని వెంటనే ఇక్కడ ఉన్న ఈ కుక్కల నుంచి ఈ బెడ నుంచి కూడా మీరు ప్రజలకు ఏదన్నా మీరు మీ ప్రభుత్వమే ఉంది కదండి. ఇప్పుడు మీరే ముఖ్యమంత్రితో మాట్లాడి, లేకుంటే ఇక్కడ కన్సర్న్ మినిస్టర్ కానివ్వండి, రోహిన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇలాంటి ఘటనలు జరగకుండా మీరు చూడొచ్చు కదా. మేము ఏం చెప్తున్నామండి, అదే అందుకని ఈ ఘటన మేము రోహిన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం, వి హనుమంతరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. దీన్ని తక్షణమే పిలిచి అధికారులతోటి మాట్లాడమని మీరు అన్నట్టు తక్షణం ప్రభుత్వం కూడా మాదే ఉంది, బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. దాని గురించి మేమేం చెప్తున్నాం, అధికారులకు కూడా ఒకటి చెప్తున్నాం,
జిహెచ్ఎంసీ అధికారులకు కూడా చెప్తున్నాం, వాళ్ళ విధులు ఏంటో తక్షణమే ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని మా ఒకటి విన్నపం.